హాయ్ అండి, నమస్తే. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఈరోజు నేను రొయ్య పొట్టు కర్రీ చేసి చూపిస్తానండి. చూడండి, దీనిలో ఉల్లిపాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కారము, ఉప్పు, ఇవన్నీ పులుసు, ఇవన్నీ ఒక దానిలో వేసి కారము ఉప్పు ఇవన్నీ కలిపేసి కారము ఉప్పు దీనికి పట్టించి చింతపండు పులుసు పోసి స్టవ్ మీద పెట్టి ఇందులో రొయ్య పొట్టు కర్రీ అండి ఇది. రొయ్య పొట్టు కూడా వేసి ఇవన్నీ మిక్స్ చేసి పులుసు వేసి స్టవ్ మీద పెట్టి ఉడకనియాలి. ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఒక ఎగ్గుని తీసుకుని మనం ఉడకబెట్టి దాన్ని 2 భాగాలు చేసి ఈ పులుసు ఎగిరిన తర్వాత ఆ ఎగ్గును దీనిలో వెయ్యాలి. వేసిన తర్వాత మనకి చక్కగా ఇలా కర్రీ ఎగిరి మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా మూత పెట్టేయాలి. ఇవన్నీ కలిపి పులుసు వేసి వాటర్లో చింతపండు వేసి పులుసు వేసి అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టేయాలి. మూత పెట్టి ఒక పావు గంట ఆగిన తర్వాత ఇది ఉడికినాక మూత తీసి ఒక ఎగ్గును ఉడకబెట్టి దాన్ని 2 భాగాలు చేసి దీనిలో వేసుకోవాలి. పోపు లేకుండా వెనకటి వాళ్ళు కూరలన్నీ కూడా ఇదే విధంగా కలిపి పెట్టి వండేవాళ్ళు. రొయ్య పొట్టు కర్రీ ఈ విధంగా చేస్తే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందులో అన్నీ ఏమేమి ప్రాసెస్ అంతా చెప్పాను, ఏమేమి వేసానో చెప్పానండి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లిగడ్డ పేస్టు, కరివేపాకు, కొత్తిమీర, రొయ్య పొట్టు, చింతపండు పులుసు, ఈ కారము ఉప్పు వీటన్నిటికీ పట్టించేసి అన్నీ చింతపండు పులుసు కూడా పోసేసి మూత పెట్టేసి ఇలా ఈ విధంగా ఉడకనియాలి. ఉడికిన తర్వాత ఒక ఎగ్గును మనం తీసుకుని దాన్ని ఇలా 2 భాగాలుగా చేసి ఈ ఎగ్గుని ఇందులో వేసి ఉడికిన తర్వాత ఎగ్గును కూడా ఇందులో వేసి మూత పెట్టేసుకుని మనం చక్కగా మంచి స్మెల్ వచ్చి కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అన్నీ మిక్స్ చేసి మూత లేకుండా ఉంది కదండి, ఇది కుక్కర్తో ఉడికినట్టు కుక్కర్ లాగా అనమాట. మంచి స్మెల్ వస్తుంది. చూడండి ఏ విధంగా మనకి పావు గంటలో ఈ కర్రీ అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇందులో ఎగ్గు కూడా వేసాను. ఈ విధంగా ఈ కర్రీని మనం ఈరోజు రొయ్య పొట్టు కర్రీని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. చూడండి ఏ విధంగా నాకు తెలిసిన కొన్ని విషయాలను ఉపయోగించి మేము ఈ విధంగా రొయ్య పొట్టు కర్రీని ఈ విధంగా చేస్తానండి. చక్కగా రెడీ అయిపోయిందండి కర్రీ. చూడండి ఏ విధంగా రెడీ అయిపోయిందో, మంచిగా వాసన వస్తుంది. కర్రీ కూడా మంచిగా రెడీ అయిపోయింది. ఈ విధంగా నేను ఈరోజు ఈ కర్రీని ఈ విధంగా చేశానండి. ఈ ప్రాసెస్ అంతా నేను ఈ రొయ్య పొట్టు కర్రీ ఏ విధంగా వండాలో ఈ ప్రాసెస్ అంతా కూడా నేను చెప్పానండి. ఇదండి ఈరోజు నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.